అన్నమయ్య జిల్లా మదనపల్లి టీడీపీలో విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఇన్నాళ్ళు తెరచాటుగా గ్రూప్ వార్ నడిస్తే తాజాగా కార్యకర్తలు, నేతలు తన్నుకుంటూ రోడ్డెక్కుతున్నారు. ఓ వర్గానికి చెందిన నేతల షాపులను మరో వర్గం నేతలు నిప్పు పెట్టడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. 8 నెలలుగా ఇదే తంతు జరుగుతున్నా ఇన్నాళ్ళు పట్టించుకొని హైకమాండ్ లేటెస్ట్ ఇన్సిడెంట్తో సీరియస్ అవుతోంది. మదనపల్లి తెలుగుదేశం పార్టీలో విభేదాలు బాగా ముదిరిపోయాయి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ తాతయ్య వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. 2 రోజుల క్రితం శ్రీరామ్ తాతయ్య కార్యాలయంపై కొంతమంది దాడి చేయడంతో పాటు ఆయన అనుచరుల దుకాణాలకు నిప్పుపెట్టి భారీగా ఆస్తి నష్టం చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇరు వర్గాల మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తున్న జిల్లా రాష్ట్ర పార్టీ పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల నేతలు బహిరంగంగా దాడులు చేసుకునే పరిస్థితి వరకు వెళ్ళింది. మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా అనూహ్యంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన నామినేషన్ దాఖలకు కొద్ది రోజుల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీయడంతో మదనపల్లిలో షాజహాన్ కూడా సునాయాసంగా గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి ఆయన తమను పట్టించుకోవడం లేదని, ఎక్కువగా ఒకప్పుడు తన అనుచరులుగా పనిచేసిన వైసీపీ వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని టీడీపీలో వర్గం ఆరోపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ తాతయ్యతో ఎమ్మెల్యేకు అసలు పోగడం లేదు. దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను చక్కదిద్దడానికి టీడీపీ అధిష్టానం గత సోమవారం రంగంలోకి దిగింది. ఇరు వర్గాలతో మాట్లాడి రాజీ కుదిర్చాలని, సమన్వయంతో నడుచుకునేలా చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజుకు బాధ్యతలు అప్పగించింది. మంగళవారం బెంగళూరులో 2 వర్గాలతో సమావేశానికి జగన్మోహన్ రాజు సమాచారం పంపారు. ఇంతలోనే సోమవారం రాత్రి ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో పరిస్థితులు తన చేతులు దాటిపోయాయని ఆయన అధిష్టానానికి నివేదించారు. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మదనపల్లి టీడీపీలో బహునాయకత్వం ఉండటం వల్లే సమస్య జటిలమవుతోందని పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యేదే తప్పు అని మిగిలిన నాయకులు ఆరోపిస్తుండగా తాను అందరికీ ప్రాధాన్యం ఇస్తున్నానని ఎమ్మెల్యే వివరణ ఇస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయానికి కష్టపడిన కార్యకర్తలకు వర్క్స్ ఇస్తున్నానని చెబుతున్నారు. ఇలా 2 వర్గాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తుండటంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సీఎం చంద్రబాబు నియోజకవర్గం పక్కనే ఇలాంటి పరిస్థితి నెలకొవడం అనుమానంగా భావిస్తున్నారు. అయితే ఈ వివాదంలో మంత్రి లోకేష్ లేదా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుంటేనే పరిస్థితుల్లో మార్పు వస్తుందని కార్యకర్తలు సూచిస్తున్నారు. మరి పార్టీ ఎప్పటికైనా స్పందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మరోవైపు వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 2024 ఎన్నికలకు రంగం సిద్ధమైనప్పటికీ కూడా ఇదే పరిస్థితి ఆ పార్టీలో కొనసాగుతుంది. ఎన్నికలకు ముందు కొందరు కీలక నేతలు పార్టీని వీడితే ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురైన తర్వాత మరింత మంది నేతలు పార్టీని వీడారు. తాజాగా ఇప్పుడు పార్టీకి మంచి పట్టు ఉన్న పల్నాడు జిల్లాలో కీలక నేతగా కొనసాగుతున్న మర్రి రాజశేఖర్ కూడా పార్టీని వీడే దిశగా సాగుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. మర్రి రాజశేఖర్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా ఆయన సన్నిహితుడిగానే మెలిగారు. ఈ క్రమంలోనే వైసీపీని స్థాపించినంతనే కాంగ్రెస్ను వీడిన మర్రి జగన్ వెంట నడిచారు. అయితే ఆది నుంచి కూడా మర్రికి జగన్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే చెప్పాలి. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు రావడం, మర్రి సొంతూరు అయిన చిలకలూరిపేట టికెట్ను ఎగురవేసుకుపోవడం జరుగుతుంది. మాజీ మంత్రి విడదల రజని కూడా మర్రిని ఓవర్టేక్ చేసి చిలకలూరిపేట టికెట్ను దక్కించుకున్నారు. అయినా కూడా మర్రి పార్టీని వీడలేదు. మొన్నటి ఎన్నికలకు ముందు మర్రికి జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తాజాగా 2024 ఎన్నికల్లో రజనీని గుంటూరుకు షిఫ్ట్ చేసిన జగన్ ఎన్నికలు ముగియగానే తిరిగి ఆమెను చిలకలూరిపేటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మర్రికి మాట మాత్రం కూడా చెప్పలేదట. అంతేకాకుండా రజనీ కూడా మర్రిని పెద్దగా పాపను పోవడం లేదని సమాచారం. దీంతో ఇలాగైతే కుదరదని భావిస్తున్న మర్రి పార్టీని వీడాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఈ కారణంగానే బుధవారం జగన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పార్టీ సమావేశానికి ఆయన డుమ్మా కొట్టేశారట. ఈ సమావేశానికి పల్నాడుతో పాటు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నేతలంతా వచ్చిన కూడా మర్రి జాడ మాత్రం కనిపించలేదు. ఇన్నాళ్ళు పార్టీలో ఉన్న తనకు గుర్తింపు లభించడం లేదని భావిస్తున్న మర్రి వైసీపీ వీడి టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన జగన్ భేటీకి డుమ్మా కొట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.